వికారాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని అధికారులు హెచ్చరించారు. కుండపోత వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అధికారులంతా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ తో పాటు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చేనులన్నీ పోయినాయి. వరి చేనులు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇక్కడ సైడ్ పత్తి చేనులు మొత్తం ఊట పట్టినాయి. అది మొత్తం అడ్డం పడ్డాయి. పెసర చేనులు అన్నీ అడ్డం పడ్డాయి. భారీ వర్షాలు పడుతుంది. వరి చేను పోయింది, పెసరకాయ పోయింది, పత్తి చేనులు అడ్డం పడ్డాయి. కంది చేనులు మొత్తం ఊట పట్టి పోతున్నాయి. చేనులన్నీ పోయినాయి. వరి చేనులు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇక్కడ సైడ్ పత్తి చేనులు మొత్తం